అందరికీ మీడియా మిత్రులు అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆము అసలు మేము చాలా షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చెన్నై నుంచే ఇక్కడికి రాకముందే నాకు ఫోన్ చేసి చెప్పింది, నువ్వు ఉండాల్సిందే తప్పకుండా అని. అయ్యో నేను అసలు మిస్ అవ్వను, నేను ఉంటానని అప్పుడే చెప్పాను. గోవిందరావు గారు చెప్పినట్టు ఆ పాట నాకు చాలా ఇష్టం. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ళు తీపి గుర్తులు అంటే మేమిద్దరం. నాకు ఐ రియలీ టియర్డ్ అప్, యూనో బోత్ ఆఫ్ అస్. మేము ఒకరి మొక్కలు చూసుకుంటూ కళ్ళం నీళ్ళు తిరిగినాయి. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు ఎక్కువ మెమరీస్ లేవు, బట్ అప్పుడప్పుడు కలుస్తుండే వాళ్ళని. నాన్నగారు, అమ్మ, సావిత్రి గారు అప్పుడప్పుడు. అండ్ మెడ్రాస్లో మా లాస్ట్ ఉన్న ఇల్లు కూడా అవును సావిత్రి గారే తీసుకున్నారు. దట్స్ లాట్ ఆఫ్ మెమరీస్. అప్పటికి ఇప్పటికి నాకు మటుకి సావిత్రి గారే నంబర్ 1 హీరోయిన్. ఎప్పుడు నేను ఎవరు అడిగినా అదే చెప్తా, ఆమె తర్వాతే ఇంకెవరైనా నాకు మటుకు. ఎందుకంటే నాన్నగారు, అమ్మ, సావిత్రి గారు చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మోగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, దే ఆర్ మై ఫేవరెట్ మూవీస్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దెమ్. అండ్ సంజయ్ కిషోర్ గారు చాలా మంచి పని చేశారు ఈ బుక్. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలామందికి తెలీదు, ఎందుకంటే సావిత్రి గారు లెఫ్ట్ అస్ వెరీ ఎర్లీ. ఆ జనరేషన్కి తెలుసు కానీ ఇప్పుడు జనరేషన్కి పెద్ద తెలియదు. అందుకని మహానటి ద్వారానే చాలామందికి ఈ జనరేషన్కి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే ఐ వాస్ టెల్లింగ్ సంబడి, నేను ఇట్లా వెళ్తున్నానంటే వాళ్ళే చెప్పారన్నమాట, మహానటి వల్లనే మాకు సావిత్రి గారి గురించి తెలిసిందండి అని. వెరీ గుడ్ థింగ్ వైజయంతి మూవీస్లో ఆ సినిమా చేయటం యాక్చువల్లీ. అండ్ బికాస్ షీ షుడ్ లివ్ ఆన్. షీ సచ్ అ వండర్ఫుల్ ఉమెన్ అండ్ యాక్ట్రెస్. అండ్ ఆమెకి పలికిన ఎక్స్ప్రెషన్స్ నేనెవరు చూడలేదు అన్నారు కదా సంజయ్ కిషోర్ గారు. షీ విల్ నాట్ మరణించరు, మళ్ళీ అలాంటి మనిషి పుట్టబోరు, జన్మించరు. ఇట్ ఈస్ ట్రూ, ఇట్స్ రియలీ ట్రూ. ఇక్కడున్న జయప్రద గారు, మీ మేఘ సందేశం మూవీస్ సచ్ అ నైస్ మూవీ. ఆ పాటలు ఎన్నాళ్ళు మేము పాడుకున్నాం యాక్చువల్లీ, సినిమాల పాటలు. సచ్ అ వండర్ఫుల్ మూవీ. దాసరి నారాయణ గారు డైరెక్ట్ చేసింది. ఇట్ వాజ్ అ వెరీ కాంట్రవర్షియల్ మూవీ సబ్జెక్ట్ అప్పుడు, బట్ సచ్ అ వండర్ఫుల్ మూవీ. యూ షుడ్ సీ. యా, బ్రహ్మానంద గారు, రఘురామరాజు గారు, కృష్ణయ్య గారు, వీళ్ళందరూ నాన్నగారికి చాలా చాలా కావాల్సిన వాళ్ళు, ఆత్మీయులు. బ్రహ్మానంద గారు హాస్యనటుడు అనకూడదు అంటున్నారు కానీ హీ ఎంటర్టైన్డ్ సో మెనీ పీపుల్. నేను ఇప్పుడు కూడా నేను యూట్యూబ్ అనేది ఆన్ చేయను, ఎందుకంటే దాంట్లో అన్నీ ఐ డోంట్ నో, దాంట్లో చెప్పే విషయాలని నాకు నచ్చవు, చాలా మట్టుకి 90% నచ్చవు, అందుకని నేను పెట్టుకోను. కానీ యూట్యూబ్ చూస్తే బ్రహ్మానందం గారి కామెడీ చూస్తాను, జస్ట్ టు రిలాక్స్. ఎస్పెషలీ మన్మధుల్లో కామెడీ. అండ్ రవితేజ గారితో ఐ డోంట్ నో విచ్ మూవీ, స్ట్రెయిన్లో కామెడీ, వెంకీ. అసలు మేమందరం పెట్టుకుని, హోల్ ఫ్యామిలీ మేమందరం పెట్టుకుని చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. గజాల. సో ఐ గెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేమిద్దరం ఇలా అతుక్కుపోయిన దానిలోనే తెలుస్తుంది మీకు మా ఆప్యాయత ఏంటని. అమ్మ, నాగేశ్వర మావయ్య పైనుంచి చూస్తుంటారు, చూసావా మన పిల్లలు ఎలా ఉన్నారు అని. దే ఫీల్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సుశీ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ మీ.